హలో ఫ్రెండ్స్, ఇవాల్టి మన రెసిపీ వచ్చేయండి టమాటో పుదీనా పచ్చడి అన్నమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఇడ్లీ, దోశ, పూరి, రైస్ అన్నిటికీ చాలా అంటే చాలా బాగుంటుంది. మరి దీన్ని ఎలా చేయాలి అని ఇప్పుడు మనము చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో ఏం చేద్దాము, కొంచెం పల్లీలు యాడ్ చేసుకుందాము. దీన్ని బాగా వేయించుకుందాము. ఇప్పుడు కాస్త పల్లీలు వేగాయి కదండి, దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ ధనియా వేసుకున్నాము. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ అంతా జీరా వేసుకుని ఇప్పుడు దీన్ని కూడా లైట్గా మనకి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట, స్మెల్ వచ్చే వరకు. ఇప్పుడు చూడండి, మనకు బాగా చిటపట్లు ఆడుతున్నాయి. ఈ స్టేజ్లో కొంచెం అంటే కొంచెమే మనము మెంతుల్ని తీసుకుని యాడ్ చేసేసుకోవాలన్నమాట. మెంతులు ఒక మంచి ఫ్లేవర్ ఇస్తుంది, బట్ ఎక్కువ వాడామనుకోండి చేదు వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఏం చేద్దాము, వీటన్నిటిని తీసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు అదే కడాయిలోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. వేసుకుని మనం దీంట్లో కొంచెం ఆయిల్ వేడెక్కగానే పచ్చిమిర్చిని, మీకు కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి, ఇలా కట్ చేసి వేసుకోండి, లేకుంటే చిడుతుంది. పచ్చిమిర్చి కాస్త సాఫ్ట్ అయ్యాయి అనుకోండి, మనం చేసేది వచ్చి ఈరోజు పుదీనా టమాటో పచ్చడి అన్నమాట. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి చపాతీ, రైస్, రోటీ, దోశ, ఇడ్లీ ఏ దానికైనా సూపర్గా ఉంటుంది ఇది. ఇప్పుడు ఏం చేయాలి, మనకి పచ్చిమిర్చి వేగాయి కదా, దీంట్లో ఒక 4 టమాటోస్ నేను ఇక్కడ కట్ చేసి ఉంచుకున్నాను. ఆ 4 టమాటోస్కి వేసుకుంటున్నాను. టమాటోస్ అంతా మనకి సాఫ్ట్గా కుక్ అవ్వాలన్నమాట. దీన్ని ఏం చేద్దాము, ఇప్పుడే మనము రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు టమాటాలని మగ్గనిద్దామండి. ఇప్పుడు చూడండి, మనకి టమాటో సాఫ్ట్ అయిపోయినాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఒక కొంచెం చింతపండు వేసుకోవాలి మనము. వేసుకుని పుదీనా, ఇక్కడ నేను ఒక కట్ట పుదీనా తీసుకున్నాను. ఒక కట్ట పుదీనాకి 4 టమాటోస్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని అంతా వేసేసి దీంట్లోనే కొంచెం పసుపు వేసి ఇలా ఒకసారి మిక్స్ చేసేయండి. దీన్ని ఏం చేయాలి, ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసి ఇంకొక 2 మినిట్స్ వరకు కుక్ చేయాలి అన్నమాట. ఇప్పుడు చూడండి, ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు మనకి టమాటోస్, పుదీనా, పచ్చిమిర్చి అన్నీ సాఫ్ట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్చుకుందాము. ఇప్పుడు చూడండి, ఫస్ట్ డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా పల్లీలు, తర్వాత ధనియా, మళ్ళీ జీరాని. దీన్ని ఏం చేద్దాము, ఫస్ట్ దీన్ని గ్రైండ్ చేసి తీసుకొచ్చేద్దాం. చూడండి, ఇలా నైస్గా పౌడర్గా కొట్టేసాను నేను. దీంట్లో ఏం చేయాలి అంటే ఇప్పుడు మనము ఒక 4 తెల్లవాయలు వేసుకోండి. మళ్ళీ మనము ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా టమాటో, పచ్చిమిర్చి, పుదీనా, దీన్ని వేసేసి దీన్ని ఇప్పుడు కోర్స్ గ్రైండ్ చేయండి. అంటే కొంచెం కచ్చా పచ్చాగా చేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా చేసామంటే ఆ టెక్స్చర్ అనేది మనకు చేంజ్ అయిపోతుంది. కోర్స్ గ్రైండ్ చేసి తీసుకొస్తాం. ఇప్పుడు మన పుదీనా టమాటో చట్నీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు పోపు కోసము ఒక చిన్న కడాయి పెట్టేసుకుని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసేసుకున్నాము. దీంట్లో పోపు దినుసులన్నీ వేసేసుకోవడం. లో ఫ్లేమ్ మీదనే చేసుకోండి, అప్పుడే ఆవాలు బాగా చిటపటలాడి దాంట్లో ఉండే మంచి అరోమా మనకు బయటకు వస్తుంది.
దీంట్లోకి ఒక 4 తెల్లబాయ అలా క్రష్ చేసి వేయండి. కాస్త ఒక 2 ఎండుమిర్చి చీలికలు, ఇది కాస్త కలర్ చేంజ్ అవ్వగానే దింపేకి ముందు కొంచెం ఏం చేసుకోవాలి, కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసి వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి పచ్చడి రెడీ అయిపోయింది. దీని మీదకి ఇప్పుడు పోపు వేసేసుకోవడం. మీకు గ్రైండ్ చేసేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంది, గట్టిగా ఉంది, ఎక్కువ అనుకున్నారంటే కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. సూపర్బ్ అయిన మనకి చాలా టేస్టీగా ఉండే టమాటో పుదీనా చట్నీ రెడీ అయిపోతుందన్నమాట మనకి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుంది. ఇది మీరు ఒకసారి ట్రై చేయండి దీన్ని. మరి మీకు ఎలా వచ్చిందని నాకు కమెంట్లో తెలపండి. మీకు కనుక మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి, దీన్ని షేర్ చేయండి. మరి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ లెర్న్ ఇస్ విత్ గీత. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.